సంతోషం ఈ సమయంలో మరి జీవన్ జ్యోతి ఆశ్రమం ప్రాంగణంలో మరి ప్రియులు మరి గారు అలాగే మరి మల్లప్పన్న గారు కాజీసాబ్ గారు అలాగే వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా జీవన్ జ్యోతి ఆశ్రమానికి విచ్చేసేందుకు ఆశ్రమం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి విజయవంతమైనటువంటి విజయం కూడా వారు అనుగ్రహించేందుకు కూడా మాకు సంతోషంగా ఉంది. మరి యువ నాయకులు మన మధ్యకు రావడం చాలా సంతోషం. ఈరోజు ఉరుసు సందర్భంగా మరి ఆశ్రమానికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. మరి అన్న అందరికి డిస్ట్రిబ్యూషన్ ఒకరు చేస్తారు. పెట్టండి. అన్నమా పరబ్రహ్మ స్వరూపమా, దైవ స్వరూపమా, జటనాగ్ని శాంతినిచ్చే అస్త్రమా, గొప్పవాళ్లకు ధనవంతులకు వింత భోజనమా, పేదవాళ్లకు అన్నము పరబ్రహ్మమా. అంటే అన్నమా పరబ్రహ్మమా, దైవ స్వరూపమా, జటనాగ్ని శాంతినిచ్చే అస్త్రమా. ఏదైతే మాకు ఆకలిగా ఉంటామో శాంతి కావాలా కడుపులో అంటే అన్నం అయితేనే మాకు శాంతి అయ్యేది. కానీ గొప్ప వాళ్ళకి ధనవంతులకి వింత భోజనము. ఇప్పుడు ఎక్కడైనా మేము ఈ సొసైటీలో ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద పార్టీస్లో అర్ధం అన్నం పారేస్తున్నాం. అదే స్టైలు. అప్పుడే మన సొసైటీలో ఏం పేరు వస్తుందంటే అబ్బాబాబా ఏం భోజనాలు పెట్టిండే అబ్బా, 20 రకాలు 30 రకాల భోజనాలు. అంటే ఆ భోజనం చూస్తే గిన తినేది ఒక ముద్ద అయితే పారేసేది మొత్తం అన్నమంతా పారేస్తాం. అదే స్టైల్, అదే ఫ్యాషన్ అయిపోయింది. కానీ పేదవాడికి అన్నమే పరబ్రహ్మమా. సో మేము చిన్నప్పుడు అయితే గిన మా తండ్రి వాళ్ళు కానీ మేము అన్నం తింటుంటే ఒక ముక్క కూడా కింద పారేస్తే, ఒక మెతక కింద పారేస్తే అది తినరా, అది బ్రహ్మదేవుని దగ్గర పోయి దేవుడా ఈయన ఇంటికి పంపొద్దు, ఈయన నన్ను కింద వేస్తున్నాడని చెప్తుంటారు. కానీ ఈరోజు మా సొసైటీలో మాత్రము అన్నం అంతా పారేసి అంత హీనంగా తయారు చేస్తున్నాము. కానీ మనం ఆ పవిత్రమైన ఏదైతే అన్నం ఉందో ఆ అన్నము మేము మిగిలితే ఇలాంటి అనాథాశ్రమం తెచ్చి అనాథులకు పెడితే మీకు ఒక స్వర్గలోకంలో ప్రాప్తం ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఆదోని సోదరులకి ఒక మంచి సందేశం ఏమిస్తున్నానంటే, ఉర్సే షరీఫ్ 4వ ఉర్సే షరీఫ్ నాగ్పూర్ ముజీబే అష్రఫీ మా పీర్, మా వస్తాద్, మేము ఆయనకి మురీదులు. మేము ఆయన ఉరుస్ సందర్భంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం అనాథాశ్రమంలో చేస్తున్నాము. మా బిలీవ్ ఏమంటే కులాల మతాలకు అతీతంగా మా మల్లప్పన్న, మా యేసు ప్రభు గారు, ఫిలిప్ సార్ గారు, తర్వాత మా ఖాజీ సాబ్, యంగ్ డైనమిక్ ఖాజీ సాబ్, ఆధునిక్ ఖాజీ సాబ్, మేమందరూ కలిసి కుల మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. అలాగే ఒక సామెత ఉంది, ఉన్నవాడు పోయినాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేసే కన్నా లేనివాడు చనిపోతాడని ఆకు వేసి అన్నం పెట్టే మిన్నా అని ఒక సామెత ఉంది.
సో అన్నం పెట్టిన వాడే గొప్పవాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్ల అన్నదానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి అవుతుంది, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని బ్రహ్మదేవుడు సందేశం ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే ఒక 1000 రూపాయలు సాయం చేస్తే 10,000 ఇవ్వలేదండి, 10,000 సాయం చేయలేదంటారు. 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇవ్వలేదంటారు. కానీ కడుపు నిండా అన్నం పెడితే అల్లా దేవుడు ఆయనకు చల్లగా చూడమని దీవెనిస్తారు. కాబట్టి అలాంటి అన్నదానం చేస్తున్నాం. కాబట్టి ఈ పవిత్రమైన దినం ఉర్సో షరీఫ్ సందర్భంగా ఆదోని వాసులందరికీ శుభాకాంక్షలు. ఇంకా హాస్పిటల్స్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఏరియా హాస్పిటల్, రైల్వే స్టేషన్, అక్కడ బస్ స్టాండ్ అక్కడ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. अनाथ आश्रम में आए हैं ताकि हुजूर अशरफुल फ़ुक़हा के ईसाल सवाब की खातिर यहाँ के जो गरीब नादार मुफलिस जो लोग यहाँ पर हैं उनके लिए कुछ खाने का इंतज़ाम और उनके लिए कुछ ज़रूरत की चीज़ें देने की खातिर यहाँ पर आए हैं। इसी तरह यहाँ के अलावा दीगर शहर अदोनी के हॉस्पिटल्स वग़ैरह जहाँ पर गरीब मुफलिस नादार लोग रहते हैं उनके लिए भी खाने का इंतज़ाम करके वहाँ पर भी जाके इंशाअल्लाह ये चीज़ें तक़सीम की जाएंगी। बस हमारा मकसद ये है कि हुजूर अशरफुल फ़ुक़हा का फैज़ान ज़्यादा से ज़्यादा आम हो जाए और हज़रत के नाम पर जो हमारे शहर के गरीब मुफलिस नादार लोग हैं उनको भी इंशाअल्लाह आज के दिन जो है हज़रत के तवस्सुल से हज़रत के नाम पर इसाले सवाब के तौर पे खाना खिलाया जा रहा है। बस दुआ है कि अल्लाह तबारक व तआला हमारे तमाम हाज़रीन और हमारे नौजवानों की, हमारे हाफिज़ साहब की, सबकी कोशिशों को बारावर फरमाए, सबकी कोशिशों को अल्लाह कबूल फरमाए और हुजूर अशरफुल फ़ुक़हा की क़ब्र अनवर पर अल्लाह करोड़ों करोड़ों रहमत की बारिश नाजिल फरमाए। आमीन या रब्बल आलमीन बिरहमतिका या रहमर राहिमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ఈరోజు నాగ్పూర్ చెందినటువంటి ముజీబీ అష్రఫ్ సాబ్ 4వ ఉరుసు సందర్భంగా ఈరోజు ఆదోని అడిషనల్ కాజీ గారి ఆధ్వర్యంలో మరియు ఉమ్మీ సలీం గారి ఆధ్వర్యంలో మరియు దాదా సాబ్ ఆఫీస్ కలీం సాబ్ అందరి ఆధ్వర్యంలో ముజీబీ అష్రఫ్ సాబ్ 4వ ఉరుసు సందర్భంగా జీవనజ్యోతి అనాథాశ్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అనాథలకందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టినారు. నిజంగా దానికి ఆహ్వానించడం నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఏ కార్యక్రమం ఈరోజు హిందూ, ముసల్మాన్, క్రైస్తవ్ ఎటువంటి పండగ జరిపినా, ఎటువంటి ఇతర కార్యక్రమాలు జరిగినా కూడా అనాథలకు వచ్చి ఈరోజు సాయం అందించడం అనేది ఆదోనిలో ఆనవాయితీగా మారింది. దాన్ని కూడా ఈరోజు మైనారిటీ పెద్దలందరూ కలిసి ఈరోజు నాగ్పూర్లో జరిగేటువంటి ఆ 4 ఉరుసుని సందర్భంగా ఈరోజు ఆదోనిలో పేదలందరినీ ఆదుకోవాలి, అన్నదానం చేయాలి, వాళ్ళకు కూడా కడుపు నింపాలనేటువంటి ఆలోచన రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎప్పటికూ చేయడానికి మేమందరూ ముందుంటాం. మాతో పాటు ఇంకా చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. తప్పకుండా ఈ జీవనజ్యోతి అనాథాశ్రమంలో
ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమము ఇది దైవ నిర్ణయము. తప్పకుండా మానవ సేవయే మాధవ సేవ అన్నారు కాబట్టి ఏ దేవుడైనా ఖురాన్ చెప్పినా భగవద్గీత చెప్పినా బైబిల్ చెప్పినా ఒకటే సందేశం, అందరినీ ప్రేమించండి, అందరికీ ధర్మం చేయండి, ఎవరు ఆపదలు ఉన్నా వాళ్ళని ఆదుకోండనే ఎవరైనా చెప్పేది. తప్పకుండా దాన్ని పాటించడానికి మేము ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నిజంగా నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన దానికి అడిషనల్ కాజీ సాబ్ గారికి మరియు సలీం భాయ్ గారికి, హఫీజ్ కలీం సాబ్ గారికి, దాదాబాయ్ అందరికీ, గౌస్ భాయ్, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే ఈ కేవలం ఇది జీవనజ్యోతి అనాథాశ్రమంలోనే కాదు, హాస్పిటల్లో కూడా ఈరోజు దాదాపు ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అనాథలకు, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు అందరికీ అన్నదానం చేశారు. సో అందుకే దాదాపు ఒక 500 మంది పేదలకు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు ఎవరు చేసినా కూడా మా వంతు సహకారం ఉంటుందని కూడా మేము తెలియజేసుకుంటాం.
कौन कौन खाना नहीं खा के सब लोग खा के देखो यार खाना भी खा के मैं भी खाकर आया अल्हम्दुलिल्लाह खाने में पावर है किसी चीज में पावर है बस इसके रसूल में इतना पावर है कि आदमी भूखा भी नहीं पड़ता रह जाएगा बात ये है इस शुरुआतों की बात ही निराली इसीलिए कहूँगा मिल के पढ़े का लिखा हुआ बहुत ही मशहूर मारूफ कलाम पेश करूंगा। देखता हूँ कौन कौन झूमते हैं, इंशाअल्लाह दीवाने हैं तो जरूर झूम रहे हैं, है ना? इंशाअल्लाह सरकार की आमद नहीं ऐसे नहीं, अपने दोनों हाथों को बुलंद करें। हमें जो कुछ भी मिला है हुजूर के सदके में मिला है कि ये हाथ भी मिला है तो हुजूर के सदके में मिला है ना? अल्लाह ताला ने पूरी कायनात को बनाया तो हुजूर के सदके में ही तो बनाया है ना? आप हजरत से पूछ लें, लौला कलमा खलक़तुल अफ़लाक, है ना? यानी कि अल्लाह ताला फरमाता है क्या है महबूब, अगर आप ना होते तो मैं इस जान को बनाता ही नहीं, मैं इस जान को बनाता ही है। हम सब लोग हुजूर के कारण बने, हुजूर के सदके में बने, है ना? है कि नहीं? तो अल्हम्दुलिल्लाह हुजूर के लिए हम अपनी जान और माल को भी कुर्बान कर देंगे, है ना? ये हाथ क्या चीज है? अपने दोनों हाथों को बुलंद करिए, सरकार की आमद। नहीं पीछे वाले भी जरा इधर उधर टेक लेके बैठे, वो भी अपने दोनों हाथों को बुलंद कर ले। देखिए हम ऐसा मामला है कि हम डॉक्टर अगर बोले कि भाई तुझको फैट है, कोलेस्ट्रॉल है, तो रोज सुबह उठ के एक्सरसाइज करना है, भागना है, जॉगिंग करना है, तो वो करने के लिए हम तैयार हैं? तैयार नहीं है? नहीं है ना? करेंगे ना? अरे भाई ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.